రీసెంట్‌గా మహానాడు అనేది ఏపీ ప్రభుత్వం కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మహానాడు సభలో అటు కొంతమంది నోరు జారుతూ గూడా తెలంగాణ అనేది డిక్షనరీలోనే లేదు అని మాట్లాడడం గూడా జరిగింది. అంటే ఇది తెలంగాణకి ఒక అవమానంగా కూడా ఇక్కడ చాలామంది అటు అమరవీరులకి అవమానం అని కూడా భావిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? తెలంగాణ లేదు అనే మాట కరెక్ట్ కాదు. మనం అందుకే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ అనే పదానికి చాలా చాలా పూర్వం రోజుల నుంచి అస్తిత్వం ఉన్నది. అందులో ఏ విధమైన సందేహం లేదు. మరి ఇవాళ మాట కోసం మాట మాట్లాడతాము అంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ అంత పెద్ద మహాసభలో అలా మాట్లాడటం అనేది ఎందుకంటే నిన్న ప్రెస్ మీటు మామూలు రచ్చ చేయల. అర్థమైందా మీకు? ఎవ్వరికి నోటికొచ్చింది వాళ్ళు, ఎవ్వరికి తోచింది వాళ్ళు. అసలు ఎన్టీఆర్ బొమ్మ పెట్టొద్దు అని చెప్పడం వెనక అసలు ఏ బొమ్మలో పెట్టొద్దు అంటే అది వేరు విషయం. ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాలి అని అసలు ఎన్టీఆర్ని ఆంధ్ర ప్రాంతంకే పరిమితం చేయటం చాలా దుర్మార్గం. నాగేశ్వర్ గారిని తెలంగాణ మనిషికి, తెలంగాణకు మాత్రమే పరిమితం చేయటం ఎంత దురదృష్టకరం. ఎన్టీఆర్ని ఆంధ్ర ప్రాంతం వ్యక్తిగా చూడటం అంత దురదృష్టకరం. అంటే ఇక్కడ వ్యక్తిగా చూసే కన్నా వాళ్ళు చెప్పేది అంటే ప్రతిసారి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఈ విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది ఒకటి. అంటే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ ఘాట్ అనేది ఎన్టీఆర్ గారికి అంకితం చేయబడింది, అక్కడ ఒక ప్లేస్ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది అటు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, గద్దర్ ఉన్నారు, అందశ్రీ ఉన్నారు. గద్దర్ గారి విగ్రహానికి అంటే విగ్రహం పెట్టే ఆశ లేకుండా అంటే ఇప్పటికి కూడా 50 వరకు కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నా కూడా ఎందుకు ఇంకా విగ్రహాలని ఇక్కడ పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. అసలు ఇప్పుడు గద్దర్ విగ్రహం పెడతాను అనే ఒక ప్రతిపాదనకి కాదన్నది ఎవరో చెప్పండి. వాళ్ళు నిజమైన తెలంగాణ ద్రోహులు. గద్దర్ కంట్రిబ్యూషను మనం అనుకున్నట్లు తెలంగాణకే పరిమితం కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు విన్నా వినకపోయినా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గద్దర్ అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వింటారు. అందుకని గద్దర్ని, అందుకే నేను అదే అంటాను, ఈ సంకుచిత మనస్తత్వం వద్దు, ఈ ప్రాంతానికే పరిమితం చేయాలి అనేది వద్దు. గద్దర్ విగ్రహం పెట్టాలి అని అనుకున్నప్పుడు కాదన్నది ఎవరో చెప్పండి. కాదనకపోయినా అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా విగ్రహాలు అంటే ప్రతి చోట అంటే ఎన్టీఆర్ ఇప్పుడు విగ్రహాలు అనేవి ఎలా వస్తాయంటే నాకున్న అవగాహన మేరకు ఒక విగ్రహం పెట్టాలి అని ఒక కమిటీ నిర్ణయించుకుంటుంది. దానికోసం ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఒక ప్రతిపాదన రెడీ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక అర్జీ పెట్టుకుంటారు, ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వీళ్ళు కొన్ని ప్లేసులు కూడా చూపిస్తారు. ఈ విగ్రహానికి డబ్బు ఎవరిది, స్థలం ప్రభుత్వందే అయినా ఈ విగ్రహానికి డబ్బు ఎవరిది అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇంట్లో నాకు నచ్చిన ప్రదేశంలో మా ఇంట్లో నేను ఒక విగ్రహం పెట్టుకుంటా, నేను ఎవ్వనే పర్మిషన్ అడగక్కర్లా. కానీ ఒక రోడ్డు మీదో ఒక ప్రభుత్వ స్థలంలోనో ఒక చోట అనువైన అందరికీ కనిపించే ప్రదేశం అది అని అనుకున్నప్పుడు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి ఇవ్వాలి. స్థానిక ప్రభుత్వానికో స్థానిక అధికారులకో పై అధికారులకు ఎవరికో ఒకరికి ఇవ్వాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, ఒక స్థలం అని చెప్పి కేటాయించారనుకోండి, ఆ స్థలంలో వాళ్ళు విగ్రహం పెట్టుకోవచ్చు. ఇప్పుడు గద్దర్ విగ్రహం గురించి ఎవరైనా అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు గద్దర్ విగ్రహం పెట్టలేదు అని ఆక్రోశించే వాళ్ళు ఎవరైనా సరే ఒక కమిటీగా ఏర్పడి, గద్దర్ చచ్చిపోయి 2 ఏళ్ళు అయిందండి, ఎందుకు చేయలేదు? ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టొద్దని ఎవరన్నా అన్నారా? ఆయనే ఆద్యుడు, తెలంగాణ వాదానికి ఆద్యుడు. ఆయన తొలిదశ ఉద్యమంలోనూ ఉన్నాడు, మలిదశ ఉద్యమంలోనూ మొదలెట్టింది ఆయనే. ఆయన ఇల్లు కూడా ఇచ్చాడు ఆఖరికి కదా. మరి అలాంటప్పుడు గత 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు అడగలేదు కేసీఆర్ని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎందుకు పెట్టరు అని? అంటే అంటే ఇప్పుడు తెలంగాణ వాదన ఎవరైతే విగ్రహాలు పెట్టొద్దు అని అంటున్నారో వాళ్ళు అంటే ఈ విగ్రహాలు పెట్టాలని కోరలేదు అని మీరు అంటారా? కోరితే ప్రభుత్వం వద్దు అంటే నిరాహార దీక్షలు చేయండి. ఇప్పుడు బాబు జగజ్జీవన్ రావు అన్నాడండి, ఆయన ఎక్కడో నార్త్ సైడ్ దళిత నాయకుడు, ఇక్కడ ఎందుకున్నాయి ఊర్లోను? అంబేద్కరు మనకి రాజ్యాంగం రాసి ఉండొచ్చు, ఆయన మన ప్రాంతం వాడా, మహారాష్ట్ర వ్యక్తి,
మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఆయన ఒక నేషనల్ ఫిగరు, ఇంటర్నేషనల్ ఫిగరు, నేషనల్ కూడా అనకూడదు, ఆయన్ని తక్కువ చేయకూడదు. అది దళిత జనాలకి ఆయన ఒక ఉద్ధారకుడు, వాళ్ళను ఉద్ధరించిన వ్యక్తి ఆయన, కాబట్టి పెట్టుకున్నారు. అట్లాగే మీరు కూడా తెలంగాణ వాదం కావాలి అని అనుకున్నప్పుడు తెలంగాణ వ్యక్తులు, ఈ తెలంగాణకి ఎవరైతే వాళ్ళ ఆస్తులు, ప్రాణాలు, జీవితాలు ఇచ్చారో వాళ్ళ విగ్రహాలు పెట్టమంటం తప్పులేదు. మీరు ప్రతిపాదన ఇస్తే ఎవరైనా కాదు అంటే అప్పుడు మీరు మాట్లాడండి ఎక్కడైనా. అయితే ఇప్పటి వరకు కొంతమంది, పైగా బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకోటి చెప్పాలండి. కేరళ వాళ్ళు పెట్టుకున్నారు, తమిళనాడులో ఎలాగూ పెట్టుకుంటారు. ఒక రోడ్డుకి ఆయన పేరు పెట్టారు, అది వేరు విషయం. ఇంకెక్కడో కూడా పెట్టారు. ఇది అసలు ఈ ప్రభుత్వం కాదు నిర్ణయం తీసుకుంది, గత ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం బాలసుబ్రహ్మణ్యం పెట్టాలి అని. అది లేట్ అయ్యి ఇప్పటికయింది, అది వద్దన్నారు, దాని దగ్గర గొడవ అయ్యింది. సరే అదేమైందో నాకు తెలియదు, నాకు ఆయన విగ్రహం పెట్టాలి అనే నా ఉద్దేశం అయితే కాదు. అసలు చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది మేం కాదు పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వము అని. అడగండి, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడుగా, వెళ్ళి అడగండి ఎందుకు ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యంకి అని. ఆ రోజు మీ నోళ్ళు ఏమైపోయినాయి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కొంతమంది నిత్య అసంతృప్తులు ఉంటారండి, వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా నచ్చదు, మాట్లాడుతూనే ఉంటారు. అర్ధరాత్రి అద్భుతాలు జరిగిపోవాలి అనుకుంటారు. అంటే ఎందుకు ప్రతిసారి విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు ఎందుకు ఇలాంటి గొడవలు, ఇలాంటి వివాదాలని బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు? అదే చెప్తున్నాను, నిత్య అసంతృప్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ప్రోయాక్టివ్గా పనిచేసేదానికి పనిచేయరు. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎందుకు లేదు, గద్దర్ విగ్రహం ఎందుకు లేదు అన్నవాళ్ళు ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఒక అప్లికేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. అసలు ప్రభుత్వ ఖర్చుతోనే పెట్టాలి వాళ్ళ విగ్రహాలు, గద్దర్ది కానీ కొండా లక్ష్మణ్ బాపూజీది కానీ. కాదనట్లా ఎవ్వరు. వెళ్ళండి, మీరు వెళ్ళి అడగండి. ఒప్పుకోకపోతే నిలదీయండి, ప్రెస్ క్లబ్లో మళ్ళీ రౌండ్ టేబుల్ పెట్టండి. గద్దర్ ఆ మాత్రం అర్హుడు, కొండా లక్ష్మణ్ బాపూజీ అర్హుడు, మీరు దానికోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే ఇంత మాట్లాడిన వాళ్ళు, అంటే విగ్రహాల విషయంలో ప్రతిసారి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ వాదన ముందు తీసుకొచ్చే వాళ్ళు, అంటే ఇప్పటి వరకు కూడా విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదంటారా? వెళితే మేము వెళ్ళాము, వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పాలి కదా, ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు అని అడిగే బదులు పెట్టమని మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటున్నా నేను. అది ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేదో ఇవ్వలేదో, మీ ప్రయత్నం మీరు చేశారా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని అనుకున్నారు, అది ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం అని అనుకున్నారో, ఎందుకు అనుకున్నారో లేదు, అది ఎలక్షన్ జిమ్మికే అనుకోండి, మీరు అడగండి పెట్టమని. అది లేదు, నేను చెప్తున్నా కదండి, కొంతమందికి వాళ్ళు నిత్య అసంతృప్తులు. వాళ్ళకి కేసీఆర్ వస్తే కేసీఆర్ నచ్చలేదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి నచ్చలేదు. ఎందుకు ఇంత గొంతులు దించుకోవాలి? ఇది నా ప్రశ్న. అందుకని మనం ఏదైనా సరే, నా దృష్టిలో అసలు విగ్రహాలు పెట్టడము అనేది ఒక లాంఛనం మాత్రమే. విగ్రహాలు చూసే మనుషులు ప్రభావితం అవుతారు అని అనుకుంటే ప్రయోజనం కూడా ఉండొచ్చు, కాదని నేనేం అనట్లేదు. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం చూడటం వల్ల అంబేద్కర్ మా దేవుడు అనుకునే స్థాయికి కొంతమంది ఆయన మన కోసం ఇంత ఆలోచించాడు, జీవితాన్ని అంకితం చేశాడు మన కోసం. మనం ఆయన యొక్క స్ఫూర్తితోటి మన జీవితాలను మనం పైకి తీసుకెళ్ళాలి అని చెప్పి చాలామంది పైకి వచ్చిన మాట వాస్తవం. అందుకని విగ్రహాలు పెట్టింది దానివల్ల తప్పేం లేదు. కానీ ఎవరికైనా విగ్రహం కావాలి, పెట్టుకోవాలి, వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు లాంటి మనుషులు లేకపోతే స్ఫూర్తి ప్రదాతలు అనుకుంటే కనుక ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు, పెట్టించుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.